హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. ఈ మధ్య శ్రీలంకకి చాలా గడ్డుకాలం అనే చెప్పుకోవాలి. ఒక 1 వీక్లోనే మొదలవుతుంది. 27వ తారీఖున శనివారం మొదలవుతుంది మ్యాచ్ అనుకున్నప్పుడే చాలా వరకు చూసుకుంటే శ్రీలంకలో ఇప్పటికే 2 ప్లేయర్స్ పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజున మరి 3వ ప్లేయర్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో శ్రీలంక ఎందుకు ఇలా జరుగుతుంది? భారత్ శ్రీలంక టీ20 సిరీస్ మరికొన్ని గంటల్లో తెరలేనుంది. జూలై 27న పలకల వేదికగా జరగనున్న తొలి టీ20 భారత్ శ్రీలంక మధ్య తలపడుతుంది. ఈ మ్యాచ్కు ముందు శ్రీలంకకు ఊహించిన షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ బెనూన్ హెర్డోనో అనారోగ్యం కారణంగా తొలి టీ20కి దూరమయ్యాడు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా పెర్నాడో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. అతడి స్థానంలో ఆల్రౌండర్ రమేష్ ముండిస్ను స్టార్డమ్ ప్లేయర్గా శ్రీలంక క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఇప్పటికే భారత్తో టీ20 సిరీస్కు స్టార్ బౌలర్ నువన్ తుషార చమీరా గాయాల కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు పెర్నాడో కూడా దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బని చెప్పుకోవాలి. పెర్నాడోలో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన లంక ప్రీమియర్ లీగ్లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటుకున్నాడు. ఇక ఈ సిరీస్లో శ్రీలంక కెప్టెన్గా చరిత్ అసల్ఖాన్ వ్యవహరిస్తున్నాడు. వనీదు హారాగా కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవడంతో జట్టు పగ్గాలను లంక క్రికెట్ అప్పగించింది. మరోవైపు భారత్ జట్టు సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో భారత్ జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బీసీసీఐ నిర్మించింది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.